అందరికీ నమస్తే అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ అండి. 500 దాటిపోయింది. ఇలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ ఉండండి. ఉగాది సందర్భంగా ఈరోజు మనం పాత పెంచుతు శివాలయంలోని శివరాత్రి భద్రగాని కన్నాకి వచ్చామండి. ఆయన కలిసి ఈ సంవత్సరం ఎవరికి ఎలాగుంటుంది ఏంటంటే డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందామండి. ఆయన్ని అడిగి తెలుసుకుందామండి. काशी विश्वेश्वर स्वामी देवताभ्यो नमो नमः आनंद कर्पूरोत्तर मंगल निराजन दर्शयामि नमः पार्वती पतये हर हर महादेव శంభో శంకర. అందరికీ నమస్తే అండి. మన కొత్త సంవత్సరం శోకనామ సంవత్సరం సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన శివరాత్రి పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. ఈ సంవత్సరం ఎలా ఉంటుందా, ఏంటంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్ని విధాలు అన్నీ కనుక్కుందామండి. ప్రతి రాశి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో మనందరికీ ఉపయోగపడేటువంటి కందాయ ఫలితాలు, రాశి ఫలితాలు, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయం మీరు గ్రహిద్దరు. కానీ మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో మనం జననం అవుతాం. ఈ 27 నక్షత్రాలు 12 రాశులుగా విభజించబడ్డాయి. ఒక్కొక్క రాశిలోని 9 పాదాలు చొప్పున ఉంటాయి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదం కలిపితే దీన్ని మేషరాశి అంటారు. ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం సంఘంలో గౌరవం రావడం 4 పాళ్ళు, అవమానం 3 పాళ్ళు. ఈ ఏడాది ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం మీద ఫలితాల్లో కొంత ఖర్చు అనేటటువంటిది ఉండడానికి అవకాశం ఉంది. రాజపూజ్య అవమానాలు గౌరవప్రదంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అయ్యేటటువంటి ఖర్చు శుభానికి సంకేతం, అంటే మంచి కార్యక్రమాలకి వినియోగించేటువంటి ఖర్చు కింద ఇది వినియోగం అవుతుంది. అదేవిధంగా కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశీర్ష నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళవి వృషభరాశి అవుతుంది. ఈ వృషభరాశి వాళ్ళకి ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశిలోకి మృగశీర్ష నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్సు నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఈ 3 కలిపితే మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6 ఉంటాయి. ఇక పునర్సు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి ఇది కర్కాటక రాశి అంటారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఏడాది 14 వస్తే 2 ఖర్చు, రాజపూజ్యం 6, అవమానం 6. వీళ్ళకి ఈ ఏడాది పూర్తిగా సత్ఫలితాలు అనేవి ఉంటాయి. మగా నక్షత్రం 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదం వరకు వీళ్ళది సింహరాశి అవుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు కూడా కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు కూడా 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఇక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు వీళ్ళకి తులారాశి అవుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంటాయి. ఈ తులారాశి వాళ్ళకి ఈ ఏడాది కొద్దిగా సత్ఫలితాలు ఉండవు. ఇక వృశ్చిక రాశిలోకి చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రంలో 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఉంటాయి.
ఈ వృశ్చిక రాశి తర్వాత వచ్చేటటువంటిది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు వీళ్ళది ధనుస్సు రాశి అవుతుంది. ఈ ధనుస్సు రాశిలో పుట్టినటువంటి జాతకులకి ఈ ఏడాది 11 ఆదాయం, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 5. ధనుసు రాశి తర్వాత మకర రాశి వస్తుంది. ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వరకు వీళ్ళది మకర రాశి అవుతుంది. ఈ మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ ఏడాది 14 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 3, అవమానం 1. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు కూడా వీళ్ళది కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి 14 వస్తే 14 ఖర్చు, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ ఏడాది కుంభరాశి వాళ్ళ తాలూకు ఫలితాలు. ఇక పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే ఇది మీనరాశి అవుతుంది. ఈ మీనరాశి వాళ్ళకి 11 వస్తే 5 ఖర్చు, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ 12 రాశుల వాళ్ళకి ఇది ఫలితాలు అయితే సర్వాదాయం అంటే మన దేశానికి చూసుకున్న, ఒక మన రాష్ట్రానికి చూసుకున్న, ప్రపంచానికి చూసుకున్న సర్వాదాయం 96, సర్వ వ్యయం 108. రుణం అంటే అదనంగా 12 పాళ్ళు ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి యోగం లోకానికి, దేశానికి, రాష్ట్రానికి కూడా ఉంది. కాబట్టి అధిక వ్యయంతో ఉన్నటువంటి ఫలితాలే అయినా ఈ వ్యయం తాలూకా ఫలితాలు కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి ఖర్చుల వల్ల ఉపయోగం ఉంటుంది కదా. ఆ విధంగా మనకి సద్వినియోగం అవ్వాలి, దుర్వినియోగం కాకుండా ఉండాలి అంటే మనం ఈ సంవత్సరం తాలూకా మొత్తం కాలంలో దైవిక ఆధ్యాత్మిక చింతనతో మనం చేసేటువంటి మంచి కార్యక్రమాల వల్ల ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి తిదివార నక్షత్రాల తాలూకు ఫలితాలను దృష్టిలో పెట్టుకొని దైవిక కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణని కానీ, మంగళవారం పూట స్వామివారికి పూజా కార్యక్రమాలను కానీ ఎవరెవరు అయితే నిర్వర్తించుకుంటూ ఉంటామో తద్వారా ఈ చెడు ఫలితాలని అధిగమించి అధికంగా అయ్యేటటువంటి ఖర్చుని మన కుటుంబ అవసరాలకి సద్వినియోగం అయ్యే ఖర్చు కింద ఫలితాన్ని ఎవరు మార్చలేరు. కానీ కుటుంబ అవసరాలకి అయ్యేటువంటి ఖర్చు వేరు, దుర్వినియోగం అయ్యేది వేరు. ఆ దుర్వినియోగం అయ్యేటటువంటి మనం చేసేటువంటి కార్యక్రమాల వల్ల మళ్ళీ సద్వినియోగం అవ్వాలి అంటే మన దైవిక కార్యక్రమాలు చేసుకుంటే తద్వారా ఆ ఖర్చు సద్వినియోగం అవుతూ మన కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని గ్రహించుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరం తాలూకా ఫలితాన్ని మనందరూ కూడా దైవిక దృష్టితో ఆ శ్రీ మహావిష్ణువు తాలూకు అనుగ్రహాశస్సులతో, శ్రీ మహావిష్ణువే కాకుండా ఈశ్వరుడు ప్రకృతికి అందరికీ తల్లిదండ్రుడు అయినటువంటి ఆ శివపార్వతుల తాలూకు అనుగ్రహ ఆశీస్సు కూడా పొందేటటువంటి ప్రయత్నాన్ని మనం అందరం ఆచరిస్తూ ఈ క్రోధినామ ఫలితాలని మనం అనుభవిద్దామని వివరణ. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ గురు గణేశ శారదాంబా సహిత గురుభ్యో నమః. ఈ నూతన సంవత్సరం ఉగాది దగ్గర నుంచి మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం అనే నామధేయంతో తెలుగు సంవత్సరాల్లో ఒక తెలుగు సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది. క్రోధినామ సంవత్సరం ప్రారంభం మంగళవారంతో ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మంగళవారానికి అధిపతి కుజుడు అనేటటువంటి గ్రహం అవుతుంది. ఈ కుజుడు కోపానికి, భావోద్రేకాలకి సంకేతం అయినటువంటి వ్యక్తి. సంవత్సరం క్రోధి. క్రోధి అంటే కోపాన్ని కలిగించేటటువంటి సంవత్సరం అని. ప్రస్తుత కాలమానంలో వీటి తాలూకా ఫలితాలను మనం రేపటి నుంచి మనం పొందగలుగుతాం.
క్రోధంతో కూడుకొని ఉండేటటువంటి మంగళవారం అనేటటువంటి రోజుతో ప్రారంభమయ్యేటటువంటి ఏడాది కొంతవరకు ప్రజలకి భయభ్రాంతుల్ని కోపోద్రేకాలని కలిగించేటటువంటి పరిస్థితులు ఈ ఏడాదిలో మనం పొందడానికి అవకాశం. అయితే ఇలాంటి ఫలితాల నుంచి మనం సత్ఫలితాలు పొందాలి అంటే శాస్త్రంలో మనకి చెప్పినటువంటి పంచాంగం అంటే 5 అంగములతో కూడుకొని ఉండేటటువంటి శాస్త్రంలో ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు కనుక మనం ఆచరించుకోగలిగినట్లయితే ఇలాంటి ఈ సంవత్సరం తాలూకా ఫలితాలని మనం ఎదుర్కొని సత్ఫలితాలు పొందడానికి ఇది ఒక సదవకాశం. ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటిది పంచాంగ శ్రవణం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటంటే తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధక. మనం చేసేటటువంటి పనులు తిథి వార నక్షత్ర యోగ కరణాల వల్ల ఫలితాలు పొందడానికి అవకాశం కాబట్టి మంచి తిథినాడు కానీ మంచి వారం నాడు కానీ మంచి నక్షత్రం నాడు కానీ యోగము కరణం మంచిదైనాడు కానీ మనం ప్రారంభించుకున్నట్లయితే ఈ సంవత్సరం తాలూకా ఫలితాలు లాంటి చెడు ఫలితాలు మనం పొందకుండా జీవితంలో మంచి పొందడానికి ఇది చాలా ఉపకరిస్తుంది అనేటటువంటి విషయాన్ని ముందు మనం గ్రహించుకొని రేపు వచ్చేటటువంటి రోజుల్లో ఈ పంచాంగంలో ఉండే విషయాలకు ప్రాధాన్యం ఇచ్చుకుని మనం ఆచరిస్తే మన జీవితంలో సత్ఫలితాలను మనం పొందుతాము అనేటటువంటి విషయాన్ని ముందుగా మనం గ్రహించుకోవాలి. తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధక. తిథిశ్చ స్త్రీమాప్నోతి. తిథిని మంచి తిథి నాడు మనం ఏదైనా కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటి అంటే స్త్రీయం అంటే లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. వారాదాయుర్వర్ధనం. వారం మంచి వారం నాడు ఏదైనా మన కార్యక్రమం చేసినట్టయితే దానివల్ల మనకి సంపూర్ణమైనటువంటి ఆయుష్ చేకూరుతుంది. నక్షత్ర ధారతే పాపం. మంచి నక్షత్రం నాడు ఏదైనా ఒక కార్యక్రమం మనం చేసుకున్నట్లయితే మనం చేసేటువంటి పాపాలు పోతాయి. యోగో ద్రోగ నివారణం. మంచి యోగం అయిన నాడు ఏదైనా కార్యక్రమాలు మనం చేసుకున్నట్లయితే రోగాలు రాకుండా మనం మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. కరణాత్ కార్యసిద్ధిశ్చాత్. కరణం అనేటటువంటి యోగం నాడు మనం ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించుకున్నట్లయితే మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఈ 5 మంచి ఫలితాలు కాబట్టి ఈ మంచి ఫలితాలను మనం పొందాలి అంటే మంచి తిథి వార నక్షత్ర యోగ కరణాలను మనం ఏదైనా కార్యక్రమం చేసుకున్నట్లయితే తద్వారా సత్ఫలితాలు పొందుతాము అని మనకి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి రేపు వచ్చేటటువంటి ఈ క్రోధనామ సంవత్సరంలో ఫలితాలు కొంత అనుకూలంగా ప్రజావుడికి లేవు కాబట్టి తప్పనిసరిగా ఇది కానీ మనం ఆచరించుకున్నట్లయితే తద్వారా మనం మన జీవన విధానంలో మంచి ఫలితాలు పొందుతాము అనేటటువంటి విషయాన్ని ముందుగా మనం గ్రహించుకున్నాం. తదుపరి ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారంతో ప్రారంభమయ్యి కుజుడు అధిపతి కావడం వల్ల రాజుగా కుజుడు అధిపతి, అపర సస్యాలు నీరసాధిపతి కూడా కుజుడే, మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శని. పూర్వం అంటే నిన్న గడిచిపోయినటువంటి సంవత్సరంలో సస్యాధిపతి చంద్రుడు, ఈ ఏడాది కూడా మనకి చంద్రుడే. రసాధిపతి గురుడు. నవనాయకులు అని మనకి 90 ఈ క్రోధినామ సంవత్సరాన్ని పరిపాలించేటటువంటి ఆధిపత్యం వహిస్తారు. వాళ్ళల్లో మనకి ఈ ఏడాది పాప ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు 7, శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి 2. అందువల్ల 2 తాలూకా ప్రభావం అంత ఎక్కువగా ఉండదు కాబట్టి పాపం తాలూకా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన జనావళి ఆలోచించుకొని దైవిక కృప పొందేటటువంటి ఆలోచన విధానంతో మంచి కార్యక్రమాలు మంచి రోజు నాడు ఆచరించుకోవడం చాలా శ్రేయస్సు. పగటి కాలం ఆరుద్ర కార్తె ప్రవేశం అని ఉంటుందన్నమాట. ఈ ఆరుద్ర కార్తె ప్రవేశం పగటి కాలంలో ప్రవేశిస్తే ఒక రకమైన ఫలితం, రాత్రి కాలంలో ప్రవేశిస్తే ఒక రకమైన ఫలితం ఉంటాయి. అయితే ఈ ఏడాది పగటి కాలంలో ప్రవేశించడం వల్ల సస్యాలు అంటే పంటలు అధికంగా పండడానికి అవకాశం లేదు. అదేవిధంగా రైతులకి అందరికీ చాలా విశేషంతో కూడుకుని ఉండేటువంటి విషయాలు ఏంటంటే పశుపాలకుడు, గోష్ఠాంగార ప్రాపకుడు, గోష్ఠ బహిష్కర్త, ఈ 3 కూడా
యమధర్మరాజు, శ్రీకృష్ణుడు, బలరామచంద్రుడికి ఆధిపత్యాలు వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఈ ఏడాది పశువుల్ని పాలించేవాడు, గోష్ఠాంగార ప్రాపకుడు కూడా యమధర్మరాజు అవటం వల్ల పశువుల మీద జీవన విధానం కొనసాగించేటటువంటి రైతులకు కూడా కొంతవరకు ఇబ్బందికర పరిణామాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పాడి పంట కూడా ఈ ఏడాది కొద్ది తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. 2 కుంచాల వర్షం పడుతుంది. ఈ 2 కుంచాల వర్షాన్ని 20 భాగాలుగా విభజిస్తారు. ఈ 20 భాగాల్లోని 9 భాగాలు సముద్ర ప్రాంతంలోని, పర్వత ప్రాంతాల్లోని 9 భాగాలు, భూమి యందు 2 భాగాలు వర్షిస్తుంది. వర్షం తాలూకా ప్రభావం కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల, పర్వత ప్రాంతాలకి ఎక్కువగా ఉండడం వల్ల మెట్ట భూములు అంటే ఎరుపు రంగుగా ఉండేటటువంటి మెట్ట భూములు సామరస్యంగా పండేటటువంటి అవకాశం ఉంది. మనం పండించేటువంటి ధాన్యం తాలూకా పంట గత రోజులను బట్టి, గత సంవత్సరాలను బట్టి చూసుకున్నట్లయితే ఈ ఏడాది పంట తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. పూర్తిగా మనకు పంట పండితే 16 వీసాల పంట అని మన పూర్వీకులు అంటూ ఉండేవారు. ఆ 16 వీసాల పంటలో ఈ ఏడాది మనకి 7 వీసాల పంట పండడానికి అవకాశం ఉంది. అంటే సగం కన్నా కూడా తక్కువగా పండేటటువంటి పరిస్థితులు ఈ ఏడాది మనకి ఉన్నాయి. కాలాన్ని నిర్ణయం చేసుకునేటప్పుడు ఈ కలియుగం మనకి ప్రారంభమయ్యి నేటికి 5125 సంవత్సరాలు గడిచింది. ఈ గడిచిపోయిన ఈ 5125 సంవత్సరాల కాలాన్ని కూడా పంచాంగం తాలూకా లెక్కల ప్రకారంగానే ఇవి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో గ్రహాల తాలూకా ప్రభావాల వల్లే మన జీవన విధానం ఉంది. అందరికీ తెలుసు, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అందరూ కూడా తెలిసినటువంటి విషయమే ఇది. సూర్యనారాయణకి ప్రీతి అయినటువంటి రోజు మనం భానువారం అని, రవివారం అని, ఆదివారం అని అంటూ ఉంటాం. ఇదే పాశ్చాత్య దేశాల్లో కూడా దీన్ని సండే అంటారు. సండే అంటే సూర్యుడి తాలూకా రోజేనే కదా. ఎవరికైనా సరే సూర్యుడే. పరోక్షంగా ఈ 7 వారాలు కూడా గ్రహాల తాలూకా రోజులే. సోమవారం అంటే చంద్రుడికి అని సోముడు అని, మంగళవారం అంటే కుజుడికి మంగళవారం అని, బుధవారం అంటే బుధగ్రహం తాలూకా ప్రీతి అయినటువంటి బుధవారం అని, గురువారం అంటే గురుగ్రహానికి ప్రీతి అయినటువంటి గురువారం అని, ఇలాగ ఈ వారాలను బట్టే రోజులు అనేవి ఏర్పడ్డాయి. ఈ రోజులు అనేటువంటి ప్రపంచ దేశాలకు అన్నిటి కూడా అవే రోజులు. అంటే పరోక్షంగా అందరూ కూడా ఆ గ్రహాల తాలూకా రోజుల మీద మనందరమే ఆధారపడి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ గ్రహాల తాలూకా స్థితిగతులను బట్టే మనకి ఈ ఏడాది తాలూకా ఫలితాలన్నీ కూడా నిర్ణయం చేయబడితే ఉంటాయి. ఈ ఏడాది మనకి 5వ నెల 1వ తారీఖు నుంచి గురుడు అనేటటువంటి గ్రహం వృషభ రాశిలోకి సంచరిస్తాడు. ఈ వృషభ రాశిలోకి సంచరించేటటువంటి గురుడు అందరికీ, ప్రపంచానికి అందరికీ కూడా, ప్రపంచ దేశాలకి దేశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడైతే అందరికీ కూడా చాలా మంచి జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల ప్రభావాల వల్ల ప్రపంచ దేశాలకి మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే అంతా కూడా అభివృద్ధికరంగా ఉండడానికి చాలా అవకాశంగా ఉంది. ఈ ఏడాది మనకి 5వ నెల 1వ తారీఖు నుంచి ఏదైతే గురుడు మనకి మారుతాడు అని మనం అనుకున్నామో ఆ రోజున నర్మదా నది, రేవా తీరం అని అంటారు, ఈ నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అవి 12 రోజుల పాటు ఉంటాయి. ఈ 12 రోజుల పాటల్లోని కూడా మనం పుష్కర తీర్థుల తాలూకా ఆశీస్సు పొందేటువంటి ప్రయత్నాన్ని మనం ఆచరించుకోవచ్చు. ఈ ఏడాది మనకి 5వ నెల 4వ తారీఖు, మే 4వ తారీఖు నుంచి దినకర్తలు ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభమైన దినకర్తలు ఒక వారం రోజుల పాటు ఉంటాయి. తదుపరి మళ్ళీ 5వ నెల 11వ తారీఖు నుంచి అగ్నికర్తరి అని, వాస్తుకర్తరి అని, నిజకర్తరి అని 3 విధాలుగా పిలుస్తూ ఉంటారు. వీటిని 5వ నెల 11వ తారీఖు దగ్గర నుంచి మళ్ళీ 5వ నెల 28వ తారీఖు వరకు ఉంటాయి. ఈ మధ్య సమయంలో ఆ 5వ తారీఖు దగ్గర నుంచి 28వ తారీఖు వరకు ఉండేటటువంటి ఆ సమయంలో మాత్రం మనం ఎటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలు కానీ, గృహ ప్రవేశాది కార్యక్రమాలు కానీ ఏది కూడా మనం ఆచరించుకోవడానికి అవకాశం లేదు, చేసుకోకూడదు. మనకందరికీ అవసరమైనటువంటివి 2 సంక్రమణాలు వస్తాయి. ఒకటి మేష సంక్రమణం,
రెండోది మకర సంక్రమణం. ఈ మేష సంక్రమణం 13/4/2024 చైత్ర శుద్ధ పంచమి తత్కాల షష్ఠి శనివారం నాడు రాత్రి 11:17 సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ప్రవేశిస్తారు. దీనిని మేష సంక్రమణం అని అంటారు. ఈ మేష సంక్రమణం తాలూకా ఫలితం ఏమిటి అంటే అల్పవృష్టి. అల్ప అంటే తక్కువ, వృష్టి అంటే పడడం, అంటే వర్షాలు కొద్దిగా పడడం, కలహాలు, జనాలందరూ కూడా ఒకరి మీద ఒకరు క్రోధం, ఆవేశం, కలహాలు పెరిగిపోయి ఉండడం, అగ్నిభయాలు ఎక్కువగా ఉండడం అనేటటువంటివి ఈ మేష సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితం. అదేవిధంగా మకర సంక్రమణం అని వస్తుంది మనకి. ఈ మకర సంక్రమణం అనేటటువంటిది జనవరి 14వ తారీఖుని మనకందరికీ తెలిసినటువంటిదే. జనవరి 14వ తారీఖు నాడు ఈ మకర సంక్రమణం మనకి ప్రారంభమవుతుంది. ఈ మకర సంక్రాంతి ప్రారంభం అయ్యేటటువంటి ఆ పర్వదినం నాడు గ్రహాల తాలూకా స్థితిగతులను బట్టి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సమయాన్ని బట్టి కూడా మనకి ఫలితాలు నిర్ధారించబడతాయి. ఆ ఫలితాలు విషయాన్ని స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సర పుష్యబహుళ పాడ్యమి అనగా 14/1/2027 మంగళవారం నాడు మధ్యాహ్నం 2:45 మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి పెద్ద పండగ, పుణ్యకాలం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ 14వ తారీఖు మధ్యాహ్నం 2:45 రావటం వల్ల ఆ సమయంలో పుణ్యకాల ప్రవేశం చేయడం వల్ల ఆ సమయంలో చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మకర సంక్రాంతి ప్రారంభం అయిన తర్వాత 40 గడియల వరకు అది ఉంటుంది. కాబట్టి ఆ రోజు కాకుండా మరుసటి రోజు ఉదయం తెల్లవారు 3 గంటల నుంచి కూడా మనం నిత్య కర్మానుష్ఠాదులు ఏవేవైతే ఉన్నాయో సంక్రాంతి నాడు వాళ్ళ కులాచార ప్రకారంగా చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా 15వ తారీఖు బుధవారం నాడు తెల్లవారుజాము నుంచి కూడా మనం చేసుకోవచ్చును. ఈ మకర సంక్రాంతి మహోదర అని పేరు కలిగి ఉండడం వల్ల సూర్యుడికి అంటే దొంగతనాలు చేసే వాళ్ళకి నాశనం ఎక్కువగా ఉంటుంది. స్నానం, బిల్వోదక స్నానం మహాభీతి. అంటే మారేడు దళాలు ఉన్నటువంటి నీళ్లతోటి స్వామివారు స్నానం చేస్తున్నారు కాబట్టి అందువల్ల భీతి, భయం అనేది ఎక్కువగా ఉంటుంది. బాలువ కరణంలో ప్రవేశించడం వల్ల రక్తవస్త్ర ధారణ వల్ల రోగదాయకం. ఎరుపు అంటే సహజంగా అందరికీ భయాన్ని చేకూర్చేటటువంటిది కదా. అందువల్ల అలాంటి ఎరుపు రంగు వస్త్రాలు కలిగి ఉండడం వల్ల ఏంటంటే ప్రజలకు అందరికీ కూడా భయం అనేది ఎక్కువగా ఉంటుంది. చందన గంధ లేపనం విప్రనాశనం. చందనాన్ని శరీరానికి అలంకారంగా పూసుకొని బయలుదేరి పెడుతున్నారు కాబట్టి అందువల్ల విప్రులకి, బ్రాహ్మణులకి కొద్దిగా నాశనం అనేది ఎక్కువగా ఉంటుంది. జాజీ పుష్ప ధారణ మంచి శోభను కలిగిస్తుంది. ముత్యాన్ని ధారణ శరీరం మీద ఒక ఆభరణం కింద ధరించి ఉండడం వల్ల శుభకరం. రజత పాత్ర యందు పూజించడం వల్ల సుభిక్ష. అంటే వెండి పాత్రలో స్వామివారు భోజనం చేస్తున్నారు కాబట్టి అందువల్ల సుభిక్షంగా ఉంటుంది. పాయసాన్ని, పరవానాన్ని తను భోజనం చేస్తున్నారు కాబట్టి ఆ పరవాను అనేటటువంటి పశువుల తాలూకా పాడు ద్వారా, పశువుల తాలూకా శారీరక కష్టం ద్వారా ఏర్పడేటటువంటి వాటి వల్ల వస్తుంది కాబట్టి పశువులకి కొద్దిగా నాశనం ఎక్కువగా ఉంటుంది. బిండి ఆయుధ ధారణ వల్ల చతుష్పాద్జీవులకి నాశనం. బిండి అనేటటువంటి ఆయుధాన్ని తను ధరించడం వల్ల ఏంటంటే పశువులకి 4 పాదాలతో ఉండే జీవులకి కొద్దిగా ఎక్కువగా నాశనం అనేది జరుగుతూ ఉంటుంది. 12వ ముహూర్తం వల్ల స్వామివారి ప్రవేశించడం వల్ల కొంతవరకు సుభిక్షం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే చూసినటువంటి ఈ ఫలితాల్లోని అన్నిటిలోని కూడా మనం ఆచరించుకోవడానికైతే ఏదైనా సత్ఫలితాలు లాంటివి మనకు తెలియకుండా మంచి ఫలితాలు పొందగలిగేటటువంటి ఏమైనా ఉన్నాయనుకుంటే ఏమీ లేవు కదా. అందువల్ల ఏంటంటే మనందరమీ కలిపి ఈ క్రోధీనామ సంవత్సరంలో నవనాయకులు కానీ, పరిపాలించేటటువంటి ఉపనాయకులకు కానీ పాపంతో కూడుకొని ఉండే పాపగ్రహాల తాలూకు ఆధిపత్యం ఎక్కువగా ఉండడం వల్ల వాటి తాలూకు ప్రభావం మన జీవన విధానం మీద పడకుండా ఉండాలి అంటే మనందరమే
ఎక్కువగా కుజగ్రహం తాలూకు అనుగ్రహం పొందేటువంటి ప్రయత్నం చేసుకుంటూ మంగళవారం పూట స్వామివారి తాలూకా కుజగ్రహానికి ప్రీతి అయిన రోజు కాబట్టి ఆ రోజుకి ప్రీతి అయినటువంటి దైవారాధన చేసుకుంటూ తద్వారా గురుగ్రహం తాలూకా అనుగ్రహం గురుడు మార్పు ఉంది లోకానికి అందరికీ మేలు చేసేటువంటి మంచి స్థానంలోనికి వస్తున్నాడు కాబట్టి అలాంటి గురుడి తాలూకా ప్రభావం మంచి మనం పొందాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ అనేటటువంటి మన అందరం కూడా ఎక్కువగా ఆచరించుకోగలిగితే తద్వారా ఈ వచ్చేటటువంటి చెడు ఫలితాల ప్రభావాన్ని మనం తట్టుకొని మంచి ఫలితాలు పొందడానికి ఈ విష్ణు సహస్రనామ పారాయణ అనేటటువంటిది ఎంత ఎక్కువగా మనం చేసుకోగలిగితే తద్వారా సత్ఫలితాలు పొందుతాం. అంతేకాకుండా ఈ ఏడాది తాలూకా చెడు ఫలితాల ప్రభావం మన జీవన విధానం మీద ఉండకుండా ఉండాలి అంటే ఎక్కువగా తిలదానం నువ్వుల్ని దానం చేసుకోగలిగితే తద్వారా కూడా పూర్తి స్థాయిలో మనం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ సంవత్సరం తాలూకు ఫలితాలు అయితే మనందరికీ అవసరమైనటువంటిది. ఒక్కొక్కరు ప్రతి ఒక్క మానవ జీవి కూడా ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటారు. పుట్టినటువంటి ఈ నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం తాలూకు ఆధిపత్యం ఉంటుంది. అలాగా ఆయా గ్రహాల తాలూకు ఆధిపత్యాల వల్ల మన జీవన విధానం ఈ ఏడాది ఏ విధంగా ఉంటుంది, ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో మన నక్షత్రానికి ఏ విధంగా ఉంటుంది, మన రాశికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకోవడానికి గాను అశ్వని భరణి కృత్తిగా నక్షత్రం సంపర్కతో వాగర్ధ ప్రతిపత్తయే జగదపితర వందే పార్వతీ పరమేశ్వరు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి తాలూకు అనుగ్రహ ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరం స్త్రీ క్రోధినామ సంవత్సరం పంచాంగ శ్రవణాన్ని మీ అందరికీ స్వామివారి తాలూకు అనుగ్రహ ఆశీస్సులతో గౌతమి జ్యోతిష వాస్తు విజ్ఞాన కేంద్ర వ్యవస్థాపకులు ముక్కు శివరామకృష్ణ శర్మ గారు, సరిపల్లి శివబాబు గారు అంటారు. పెద్దలు ఇచ్చినటువంటి గ్రంథాన్ని చూసుకొని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఇది గ్రంథం తాలూకా జ్యోతిషం తాలూకా ప్రాధాన్యాన్ని మనం తెలుసుకోవడానికి మీ అందరూ నిత్యాచరణలో పెట్టుకోగలిగినట్లయితే తద్వారా సత్ఫలితాలు మనందరూ పొందడానికి అవకాశం శుభం.